నేర్పించేదే సెంటెన్స్. నేను ప్యారిస్కి వెళ్ళొచ్చాను, నేను మైసూర్కి వెళ్ళొచ్చాను, నేను హైదరాబాద్కి వెళ్ళొచ్చాను, ప్యారిస్కి వెళ్ళొచ్చాను అంటాం కదా. తెలుసా? I went to Paris. అవును. విజయ్ గారు తెలుసా? లేదు సార్ నాకు అంటే ఐ హ్యావ్ బీన్ టు ప్యారిస్ అంటారు కదా. సార్ విన్నారా ఇది ఎప్పుడైనా? సార్ ఐ హ్యావ్ బీన్ టు ప్యారిస్, ఐ హ్యావ్ బీన్ టు అమెరికా. ఓకేనా? సో ఇక్కడ గైస్ చూడండి, మన వాళ్ళు ఎంత మిస్టేక్ అయిపోయిందంటే, ఇది ఒకటి చెప్తారు, ఐ హ్యావ్ బీన్ టు ప్యారిస్ అంటే నేను వెళ్ళొచ్చాను అన్నప్పుడు ఐ హ్యావ్ బీన్ టు ప్యారిస్ అని చెప్పాలి అంటారు. ఓకే, సో దీనికి అంటే ఇది ఏం సార్, నేను ప్యారిస్ వెళ్ళొచ్చానా? వెళ్ళి వచ్చాను, ఐ హావ్ బీన్ టు ప్యారిస్ అంటే వెళ్ళినావు వచ్చినావు. ఎందుకంటే నువ్వు ఒకరికి చెప్తున్నావు అనుకోండి, నేను వెళ్ళాను అంటే, నువ్వు వెళ్ళావు అంటే మరి మాట్లాడుతుంది ఎవరు అంటారు కదా. అంతే కదా సార్. ఇప్పుడు మీరు చెప్పారనుకోండి సార్, నేను మీకు చెప్పాను అనుకోండి, నేను సార్ ప్యారిస్కి వెళ్ళాను నేను అన్ని, మరి మాట్లాడేది ఎవరు? నేను మీతో ప్యారిస్లో ఉండాలి కదా నేను. అవునవును సార్. అందుకని ఐ హ్యావ్ బీన్ టు ప్యారిస్ అన్నారు. అంటే ఐ హ్యావ్ బీన్ టు ప్యారిస్, బీన్ అనేది ఏంటంటే ఇక్కడ, సో వెళ్ళి, దాని యొక్క అర్థం ఏంటంటే వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి రావడం, ఒక ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేసి రావడం, దాన్నే బీన్ అంటాం, దాని అర్థం అది. సో హ్యావ్ బీన్ టు ప్యారిస్ అంటే వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి వచ్చాను, ప్యారిస్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి వచ్చాను. ఓకేనా? ఐ హ్యావ్ బీన్ టు ప్యారిస్, దిస్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్. ఏమవుతుంది ఇది? దిస్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్. మీ ఎక్స్పీరియన్స్ చెప్పాలన్నప్పుడు కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేయండి అని చెప్పారు వాళ్ళు. మన వాళ్ళు ఏం అర్థం చేసుకున్నారు, ఓన్లీ వెళ్ళి రావడం అంటే ఓకే ఇది కూడా చెప్పాలి అని చెప్పేశారు అంతే. ఇంకా దీన్ని మనం ఏమంటాం ఇప్పుడు? నేను, మీరు ఎప్పుడు కంప్లీట్ చేశారు ధనుంజయ్? డిగ్రీ ఎప్పుడు కంప్లీట్ చేశారు? 2019 sir. వెన్ డిడ్ యూ కంప్లీట్ యువర్ డిగ్రీ అని అడిగాను అనుకోండి, ఏం చెప్తారు మీరు? I had completed my degree in 2019. ఐ హ్యాడా, ఐ హ్యావా? Past person. I had. ఐ హ్యాడ్ కంప్లీటెడ్ మై డిగ్రీ I have completed my degree in 2019. ఇన్ 2019. ఇది రాంగ్. ఓకేనా? ఇంకేం చెప్పచ్చు, ఎలా చెప్పచ్చు? I has been completed my degree in హ్యాస్ బీన్ రాదు, హ్యావ్ బీన్. హ్యావ్ బీన్ వస్తుందా? చెప్పండి. హ్యావ్ బీన్ కంప్లీటెడ్ మై డిగ్రీ in 2019. ఇన్ 2019. ఇది కూడా రాంగే. ఓకేనా? ఇంకేమైనా చెప్పగలరా విజయ్ సార్, చెప్తారా? సార్ అంటే రాంగో రైటో తెలియదు కానీ ఐ హావ్ బీన్ కంప్లీటెడ్ మై డిగ్రీ ఇన్ 2019. ఆయన కూడా అదే చెప్పారు సార్, పైన సెంటెన్స్ కూడా అదే. ఐ హావ్ బీన్ టు కాదు, నేను చెప్తాను చూడండి. కాదు, ఇది మీరు చెప్పాలనుకుంటే అలా చెప్పచ్చు. అంటే ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై డిగ్రీ అని చెప్పండి. ఓకేనా? నేను కంప్లీట్ చేశాను. దిస్ ఈజ్ యువర్ లైఫ్ ఎక్స్పీరియన్స్. మీరు ఎప్పుడైనా చేసి ఉండొచ్చు. ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై డిగ్రీ. ఓకేనా? నేను నా డిగ్రీ కంప్లీట్ చేశాను అంతే. అదే మీరు టైం చెప్పాలనుకోండి, 2019 అని చెప్పాలనుకోండి, ఐ కంప్లీటెడ్ మై డిగ్రీ ఇన్ 2019. ఓకేనా? అంటే మీరు ఎక్స్పీరియన్స్ చెప్పాలనుకుంటే చెప్పచ్చు, అది ఎప్పుడైనా అయ్యి ఉండొచ్చు. మీరు 2019లో అయినా, 2020లో అయినా, 2016లో అయినా, ఎప్పుడైనా 10 years ఎగో అయినా, అంతకన్నా ముందైనా, ఒక 50 సంవత్సరాల క్రితం అయినా మీ లైఫ్ ఎక్స్పీరియన్స్ చెప్పాలనుకుంటే చెప్పచ్చు మీరు ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో. అదే మీరు టైం చెప్పాలనుకుంటే, ఎందుకంటే మీరు యు ఆర్ నాట్ స్టాండింగ్ ఇన్ దట్ 2019, అప్పుడు మీరు చెప్పలేరు. దీన్ని తీసుకెళ్ళి పక్కన పెట్టారనుకోండి, అక్కడ పైన రాంగ్ అవుతుంది. ఓకేనా? అంటే ఇప్పుడు నేనేమంటానంటే, అతను నేను అరిచానని చెప్పాలి. అతను నేను అరిచాను సార్, లేదంటే అతను నేను కొట్టాను, అతను నేను థర్డ్ డిగ్రీ ఇచ్చాను. ఎలా చెప్తారు సార్ విజయ్ సార్? అతనికి నేను థర్డ్ డిగ్రీ ఇచ్చాను, ఎలా చెప్తారు?
I have given third degree. ఐ హ్యావ్ గివెన్ థర్డ్ డిగ్రీ కదా Third సార్ అనేది degree. థర్డ్ డిగ్రీ. సార్ ఐ హ్యావ్ గివెన్ Third థర్డ్ degree డిగ్రీ to టు him. హిమ్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే మీ ఎక్స్పీరియన్స్ చెప్పాలన్నప్పుడు కూడా చెప్పచ్చు, లేదంటే జస్ట్ నౌ కంప్లీటెడ్ యాక్షన్స్ ఇప్పుడు జరిగింది. ఓకేనా సార్? దీన్ని ఎలా అర్థం చేసుకుంటామంటే కంటెస్ట్ని బట్టి మీ సిచ్యువేషన్ బట్టి అర్థం చేసుకుంటాడు లిజనర్. మీరు ఇప్పుడు కొట్టొచ్చారనుకోండి లోపల నుంచి, ఓకే కొట్టారు, ఐ హ్యావ్ గివెన్ థర్డ్ డిగ్రీ టు హిమ్ అని చెప్తారు కదా సార్? ఓకే ఓకే సార్. ఓకేనా? లేదు మీరు ఎప్పుడు ఇచ్చారు అతనికి? నిన్న ఇచ్చారు, నిన్న అతనికి కొట్టారు అంటే ఏంటిది? ఐ బీట్కి ఏమవుతుంది? సెకండ్ ఫామ్ బీటేనే కదా, రిటర్న్ బీట్ అనేది థర్డ్ అవుతుంది. సార్. అంతేనా? సార్ ఓకే. రిటర్న్ సార్. ఐ బీట్ హిమ్ ఎస్టర్డే. అదే నేను కొట్టాను అనుకోండి, నేను కొట్టానని చెప్పాలి అంతే. ఐ హ్యావ్ బీటెన్ హిమ్ అంతే, కొట్టాను. ఎప్పుడైనా కొట్టుండొచ్చు మీరు కదా సార్? అది 2 months ఎగో అయినా అవ్వచ్చు, లేకపోతే నిన్నే అయ్యి ఉండొచ్చు. మీ ఎక్స్పీరియన్స్ చెప్తున్నప్పుడు కూడా మీరు ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది యూజ్ చేస్తారు. అర్థమవుతుందా గైస్? అదే కదా ఎక్స్పీరియన్స్. మనకి హ్యావ్ బీన్ టు ప్యారిస్ అంటే మీ ఎక్స్పీరియన్సే కదా, నేను వెళ్ళొచ్చానంటే. సార్. దాన్ని చక్కగా చెప్పారు వాళ్ళు. అది ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు సార్ మనకి. మీ ఎక్స్పీరియన్స్ కూడా వాడండి అని చెప్పి ఇది ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. దీని ఎగ్జాంపుల్ ఏంటి నేను చేశారంటే దీన్ని వీళ్ళు, సో ఓకే ఇది ఒక ఉంది, ఇది ఇంగ్లీష్లో బీన్ అనేది వచ్చినప్పుడు వెళ్ళి రావడం అని చెప్పి చెప్పారు. అంటే ఎప్పుడైనా తినేసి ఉండొచ్చు సార్. మీరు లైఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు అంతే. ఐ హ్యావ్ టేస్టెడ్ ఫుడ్ ఇన్ దట్ రెస్టారెంట్. ఆ రెస్టారెంట్లో నేను తిన్నాను ఎప్పుడైనా. బట్ మీరు పర్టికులర్గా టైం చెప్పాలనుకోండి, నేను పోయిన వారం తిన్నాను అని చెప్పి, లాస్ట్ వీక్ అని చెప్తారు పక్కన. ఏం చెప్తారు? ఐ ఏట్ ఫుడ్ ఇన్ దట్ రెస్టారెంట్ లాస్ట్ వీక్ అని చెప్దామా? లాస్ట్ వీక్. ఓకేనా? లాస్ట్ వీక్ నేను తిన్నాను సార్. సార్ I have been to seen. వెళ్ళొచ్చాను. ఐ హావ్ బీన్ టు క్రైమ్ సీన్. I have been to క్రైమ్ సీన్. crime scene. అంత బాగుంది సార్. క్రైమ్ సీన్కి వెళ్ళొచ్చాను చెప్తాం కదా. ఐ హావ్ బీన్ టు క్రైమ్ సీన్, వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి వచ్చారు సార్ మీరు. క్రైమ్ సీన్కి వెళ్ళి అలాగ ఇన్వెస్టిగేషన్ చేస్తారు కదా, వెళ్ళిన తర్వాత వెళ్ళి వచ్చారు. ఐ హావ్ బీన్ టు క్రైమ్ సీన్, నేను వెళ్ళొచ్చాను అయ్యా అంటాం కదా. బట్ I have been to. Sir, I have been to seized the సీజర్ తనా seized the crime weapon. అనొచ్చా సార్? సీజర్ ద crime weapon. క్రైమ్ వెపనా? Weapon. వెపన్. చూడండి, ఐ హ్యావ్ బీన్ టు సీజర్ అని చెప్పలేము ఇక్కడ. మీరు ఇక్కడ యాక్షన్ చేస్తున్నారు కదా, మీరు seized. ఒక్క నిమిషం ఓకేనా, ఇది తీసేయండి. సార్. హ్యావ్ సీజ్డ్ ద క్రైమ్ వెపన్. ఓకేనా? ద క్రైమ్ వెపన్. బీన్ అవసరం లేదు అక్కడ. చేశాను అంటున్నారు కదా. వెన్ డిడ్ యూ సీజ్ అని చెప్తే మీరు చెప్తారు. ఇంకా నేను అడిగాను అనుకోండి సార్, వెన్ డిడ్ యూ సీజ్ దట్ వెపన్, మీరు ఎప్పుడు చేశారు అంటే, నేను ఐ సీజ్ దట్ వెపన్ అండ్ 2 months ago అని కూడా చెప్పొచ్చు మీరు. 2 months ago ఐ సీజ్ దట్ వెపన్, ఆర్ లాస్ట్ వీక్ ఐ సీజ్ దట్ వెపన్. ఓకేనా? Okay, sir.